श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद బాబూజీ की జై। శరచంద్రికలు 5వ భాగం మనకేం కావాలి. భక్తుడు గురువుగారు అమెరికాలో కుటుంబంతో నివసించడం, అక్కడ నా ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల నేను మీతో ఉండే ఎన్నో అవకాశాలను కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఇలా ఉంటే నేను నా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించలేనేమో అని భయంగా ఉంది. గురువుగారు 24 గంటలు పాటు నాకు దగ్గరగా ఉండే వాళ్ళంతా గొప్పవాళ్ళని, దూరంగా ఉన్న మీరు ఏదో కోల్పోతున్నారని అనుకోవద్దు. మీరేమీ కోల్పోవడం లేదు. కోల్పోతే ఇక్కడ ఉండేవాళ్లే ఏదైనా కోల్పోతున్నారేమో. గురువుగారు నవ్వుతూ, బాబా మీ అవసరాలు తీరుస్తూనే ఉన్నారు కదా. సమయం వచ్చినప్పుడు ఈ అవసరం తీరే మార్గం కూడా మీకు బాబానే చూపిస్తారు. నా భక్తులను పతనం కానివ్వను అన్నారు బాబా. బాబా చెప్పిందే శాసనం. మనమంతా ఆయన భక్తులం. మనం భయపడవలసిన అవసరం లేదు. అర్హత అనర్హతలు ఏమీ లేవు. నిజానికి చెప్పాలంటే మనమందరము యోగ్యత లేని వాళ్ళమే. బాబానే మనకా యోగ్యతనిస్తారు. మనమంతా కాగితపు ముక్కల్లాంటి వాళ్ళం. బాబా అనుగ్రహం అనేది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం వంటిది. ఆ సంతకం ఈ కాగితాలను కరెన్సీ నోట్లుగా మారుస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఈ కాగితమంతా సీరా మరకలతో అలికేసి ఉంది. బాబా దాని మీద సంతకం చేసినప్పటికీ ఆ సంతకం మనకు కనిపించడం లేదు. ఆ కాగితాన్ని కాస్త తెల్లగా చేసుకొని బాబా సంతకం పెట్టడానికి తగిన ఖాళీని సిద్ధం చేసుకోవడమే మనం ఇప్పుడు చేసేది. చిన్న చిన్న విషయాలను కూడా తెగ పట్టించుకుంటూ ఎప్పుడూ వాటి గురించే పదే పదే ఆలోచించే వాళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె నాతో ఇలా మాట్లాడింది, ఈయన నాతో అలా ప్రవర్తించాడు, ఆమె నాకు హలో చెప్పలేదు, ఇతను నన్ను పట్టించుకోలేదు, ఇలాంటి విషయాలు. అయితే ఏంటంట, నువ్వు అంత దూరం నుండి వచ్చినది ఫలానా ఫ్రెండ్తో హలో చెప్పించుకోవడానికేనా? గురువుగారు నవ్వుతూ, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. కనీసం మీరు నాతో కూర్చునే 10-15 నిమిషాలు మీరు మౌనంగా ఉండాలనుకుంటున్నా ఈ కొద్ది సమయమైనా మీరు నిజంగా మౌనంగా ఉంటున్నారా? మనం ఇలా ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమేమిటి? ఎందుకంటే మీరు 3 విషయాలను మర్చిపోతున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 అంశాలు సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకేమీ అక్కర్లేదు. మనం ఇక్కడ ఎందుకున్నాం? మనం చెయ్యాల్సిన పనులేమిటి? చెయ్యకూడని పనులేమిటి? మనం వాటిని ఎలా చేస్తున్నాం? మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న విషయం మనకు వేరే ఎవరో చెప్పనక్కర్లేదు. ఇక్కడ పరీక్షలేమీ ఉండవు. మీరు సాధించిన ఫలితాలను సరిచూడడానికి వేరే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీ గురించిన వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి మీరు మీ రోజును ఎలా గడుపుతున్నారు అన్న ఒక్క విషయం చాలు. ఇక్కడ మిమ్మల్ని పరీక్షించుకునేది మీరే. గురువుగారు, మనకేం కావాలి? మన గమ్యం ఏమిటి? మన జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయాల పట్ల మనకు స్పష్టత ఉండాలి. ఆ తర్వాత ఒకవేళ ఎప్పుడైనా మన లక్ష్యం మారితే మార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు ఏం కావాలి అనే విషయం పట్లైనా స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడు మనం ఏమి చేసినా, మనం సాధించింది కొంత మాత్రమే అయినా మనకు ఆ సంతృప్తి, ఆనందం ఉంటాయి. లేకపోతే మనం చేసేదంతా తంతుగా, యాంత్రికంగా అలవాటుగా మారుతుంది. ప్రపంచమంతా ఇలాగే నడుస్తుంది, యాంత్రికంగా. ఒక వ్యక్తిని సాధకునిగా మార్చేది ఏమిటి? అతను గురువును పట్టుకొని ఉంటాడా, లేక 24 గంటలు సాధన చేస్తాడా లేదా యోగం చేస్తాడా? ఇవి కాదు. ఒక వ్యక్తి సాధకుడు అని చెప్పడానికి
ఇవే గీటురాళ్లు కాదు. తన లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నవాడే సాధకుడు. మాకు పరిపూర్ణమైన ఆనందం, ఫుల్ఫిల్మెంట్ కావాలి అని మీరు అంటున్నారు. అలా అయినప్పుడు మీకు ఆ పరిపూర్ణ ఆనందాన్ని ఇచ్చేది ఏమిటో అన్వేషించండి. భక్తుడు: గురువుగారు, మన లక్ష్యం ఏమిటి, మన మౌలికమైన అవసరం ఏమిటి అని తెలుసుకోవడం ఎలా? గురువుగారు: అది ప్రతి ఒక్కరూ ఎవరికి వారు అన్వేషించుకోవాలి. నిజంగా మీకేం కావాలి, దానిని మీరు పొందడానికి సహాయం చేసేది ఏమిటి అనే విషయాలను మీరే అన్వేషించుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానిని గురించి ఆలోచించండి, మీకు తెలుస్తుంది. మీకు నిజంగా తెలుసుకోవాలనే అవసరం ఉంటే మీరు అన్వేషిస్తారు. మీరు నిజంగా జబ్బుతో బాధపడుతూ ఉంటే మీరే మంచి డాక్టర్ను వెతుక్కుంటూ వెళ్ళి చికిత్స చేయించుకుంటారు. హోమియోపతి, ఆయుర్వేదం లేదా మరో దానినో ప్రయత్నిస్తారు. మీకు నిజంగా అంత బాధ లేకపోతే మీరు డాక్టర్ కోసం వెతకరు. మనకు నిజంగా ఏం కావాలో మనకు తెలియకపోవచ్చు, కానీ దానిని తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. అదే మన అన్వేషణ, మన సాధన, మన కృషి యావత్తు. భక్తుడు: నాలో ఉన్న అడ్డంకులు తొలగించుకొని బాబాకు దగ్గర కావడం ఎలా? గురువుగారు: మీరు నిజంగా బాబాకు దగ్గర కావాలనుకుంటున్నారా? ఒకవేళ అలా నిజంగా అనుకుంటే అలా దగ్గర కావడం కోసం మీరేం చేస్తున్నారో చూసుకోండి. మీ ఉద్దేశంలో బాబాకు దగ్గర కావడం అంటే ఏమిటి? బాబా దగ్గర నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు? బాబా సన్నిధిని మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు? అందుకనే నేను మీరు ప్రేమించే ఒక లక్ష్యాన్ని, ఒక స్పష్టమైన గమ్యాన్ని పెట్టుకొని మీరు వేసే అడుగులన్నీ దాని వైపుకే పడేలా ప్రయత్నించమని చెబుతాను. ఇలాంటి ప్రయత్నం మిమ్మల్ని ఆ లక్ష్యానికి చేరువ చేస్తుంది. లేకపోతే మీరు నిలకడ లేకుండా ఉంటారు. అలాగని దీని అర్థం నన్ను గాని లేదా బాబాను గాని మీ లక్ష్యంగా పెట్టుకోమని కాదు. మీరు ఏ లక్ష్యాన్నైనా ఎంపిక చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. మీ ప్రేమకు కేంద్రంగా ఉన్న విషయాన్ని ఎంచుకోండి. తర్వాత ఆ లక్ష్యానికి చేరువ కావడం ఎలా అనే ప్రశ్న వస్తుంది. అలా కాకపోతే మీరు ఒక దిశలో నడుస్తున్నామని అనుకుంటూ నిజానికి మరో దిశలో వెళ్ళిపోతారు. మీకు నిజంగా ఏం కావాలనే విషయంలో మీకు స్పష్టత లేదు కాబట్టి మీకు ఇటువంటి అడ్డంకులు అనుభవం అవుతున్నాయి. మీరు బాబాకు దగ్గర కావడాన్ని అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతున్నారు. భక్తుడు: గురువుగారు, మమ్మల్ని రకరకాల ఆకర్షణలు రకరకాల వైపులకు లాగడం వలన మాకు నిజంగా ఏం కావాలనే విషయాన్ని తెలుసుకోవడం కష్టమవుతుంది. గురువుగారు: మనిషి మనసు యొక్క సంక్లిష్టత ఇక్కడే ఉంది. మనకేం కావాలో తెలుసుకోవడం ఎందుకంత కష్టమవుతుందంటే మనకు కావలసింది చాలా విషయాలతో ఇమిడి ఉంది. మనం కొన్ని విషయాలను ఒక సిద్ధాంతపరంగా మాత్రమే కావాలని కోరుకుంటాము. వాటిని పొందడం మనకు మంచి చేస్తుందని భావిస్తాం, కానీ మనం వాటిని నిజంగా కావాలనుకోము. ఉదాహరణకు ముక్తి, మోక్షం ఇలాంటి సిద్ధాంతాలు. వీటిని తలకెక్కించుకొని రోజుకు 6 గంటల పాటు ధ్యానంలో కూర్చొని ఆత్మవిచారణ చెయ్యాలనో, జపం చెయ్యాలనో, మరేదో చెయ్యాలనో అనుకుంటాం. అది మంచిదే, కానీ మనం అలా కూర్చోగలుగుతున్నామా? మనం ఎంత దూరం నుండి ఆత్మవిచారణ చేయడానికి తిరువన్నామలై వచ్చాం? మీకు మీరే లెక్క పెట్టుకోండి. ఎన్ని గంటలు? గంటలంటే చాలా ఎక్కువేమో. ఎన్ని నిమిషాలు మీరు ఆత్మవిచారణ చేస్తున్నారు? అది మీకు అవసరం లేదని నేను చెప్పడం లేదు. అది మీకు కావాలి. కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే కావాలి. ఇది కాకుండా మీకు కావలసినవి ఇంకా వేరే ఉన్నాయి. మీకు నిజంగా ఆత్మవిచారణ అవసరమా? ముందు మీకు నిజంగా ఏం కావాలో తెలుసుకోండి. అలా చేయడం వల్ల ఒక రకంగా మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకున్నప్పుడు మీ వ్యక్తిత్వం గురించిన వాస్తవం మీకు అనుభవంలోకి వస్తుంది.
అది ఒక్కసారి మీకు అనుభవం అయ్యాక, మీరు దానిని అంగీకరించాక, మీరు అక్కడ నుండి మొదలు పెట్టవచ్చు. మీ బుర్రలను వివిధ రకాల పదజాలంతో, సిద్ధాంతాలతో, ఊహలతో నింపుకోవద్దు. ముందు మీకు ఏం కావాలో తెలుసుకోండి. తర్వాత దానిని సాధించే పద్ధతిని కనుక్కోండి. అది విశ్వసనీయమైన పద్ధతేనా? ఈ పద్ధతిలో ఇంతకుముందు ఎవరైనా ప్రయత్నించి విజయం సాధించారా? వాళ్ళు ఏదైతే పొందారో మీకు నిజంగా అదే కావాలా? సాధనలో విశ్లేషణ అంటూ అవసరమైతే మనం చేసుకోవలసిన విశ్లేషణ ఇది. బ్రహ్మం మొదలైన సిద్ధాంతాల గురించి మాట్లాడుకోవడం విశ్లేషణ కాదు. అది కేవలం చర్చ మాత్రమే. మనకు ఏమాత్రం అంతుబట్టని విషయాల గురించిన చర్చ. మీ అంతరంగాన్ని తరచి తరచి చూసుకోండి. అక్కడ ఆత్మ ఉందో, బ్రహ్మం ఉందో లేదో, మరేదైనా ఉందో తెలుస్తుంది. మీకు అవసరమైనది ఏమిటో మీకు తెలుస్తుంది. మీకేమి అవసరమో మీకు తెలిసి ఉంటే మీ అంతట మీరే సహజ సిద్ధంగా దానిని పొందే మార్గాన్ని తెలుసుకోగలుగుతారు. అది చాలా సహజంగా జరుగుతుంది. భక్తుడు: గురువుగారు, ఒకసారి గంగాగీర్ మహారాజు బాబాను దర్శించుకోవడానికి మసీదుకు దగ్గర దారిలో వచ్చారని, అప్పుడు బాబా వారిని వారించి, ఇలా దగ్గర దారిలో రావద్దు, మామూలుగా వచ్చే దారిలోనే రమ్మని చెప్పారని చదివాను. గంగాగీర్ మహారాజ్ బాబాను దర్శించుకోవాలనే ఆతృతతోనే కదా అలా దగ్గర దారిలో మసీదుకు వచ్చారు. అందులో తప్పేముంది? బాబా ఆయనను అలా చెయ్యవద్దని ఎందుకన్నారు? గురువుగారు: బాబా అక్కడ చెప్పింది మసీదుకు చేరుకునే దగ్గర దారి గురించి కాదు. బాబా ఆధ్యాత్మిక మార్గంలో చాలా మంది ఎంచుకునే అడ్డదారుల గురించి చెప్పారు. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గాలలో, సంస్థలలో మన ఉద్దేశాలు సరి అయినవి అయినప్పుడు, ఆశయాలు మంచివైనప్పుడు, మన లక్ష్యం ఉన్నతమైనది కాబట్టి దానిని చేరుకోవడానికి ఎలాంటి మార్గమైనా ఎంచుకోవచ్చు అనుకుంటారు. మనం మన వాళ్లను బాగా ఉపయోగించుకుందాం. మనం ఎలాగైనా డబ్బులు ప్రోగేద్దాం. ఎలాగూ వాటిని బాబా గురించి 10 మందికి తెలియజేయడానికే కదా మనం వాడుతున్నాం అనుకుంటారు. కొన్ని సంస్థలు తమ లక్ష్యాలు ఉన్నతమైనవి కాబట్టి వాటిని సాధించడానికి తమకు నచ్చిన ఎటువంటి మార్గాన్నైనా ఎంచుకోవచ్చని తమను తాము నమ్మించుకుంటారు. వాళ్లకు వాళ్ళు లక్ష్యమే ముఖ్యం. ఆ లక్ష్యానికి చేరుకునేందుకు వెళ్లే మార్గం వారికి ముఖ్యం కాదు. కానీ సమస్య ఏంటంటే లక్ష్యం ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. వారికి మంచి జరుగుతుందా లేదా, వారు ఆ డబ్బులను బాబా ప్రచారానికి సరిగా ఖర్చు చేయగలుగుతారా అనే విషయం స్పష్టంగా వారికి తెలియదు. అది అస్పష్టం. మన చేతుల్లో ఉన్నది కేవలం మార్గం మాత్రమే. అది స్పష్టంగా ఉంటుంది. మనం లక్ష్యాన్ని త్వరగా చేరినా చేరకపోయినా మనం మన మార్గం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. లక్ష్యం కన్నా మార్గమే ముఖ్యమైనది. మనకు ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. కానీ ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి సవ్యమైన ఉన్నతమైన మార్గాన్ని త్యాగం చేయకూడదు. ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని అపసవ్యమైన మార్గాలలో చేరుకోలేము. మన లక్ష్యం ఏదైనా సరే దాన్ని చేరుకోవడానికి మనం ఎంచుకునే మార్గం స్వచ్ఛంగా ఉండాలి. మనం మన లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అన్నది ముఖ్యం కాదు. మన మార్గం మంచిదైనప్పుడు లక్ష్య సాధనలో మనం ఎప్పుడూ సరి అయిన దారిలోనే ఉంటాము. విషయం మనకు స్పష్టంగా అనుభవమైనా కాకపోయినా దానిని పట్టించుకోవలసిన అవసరం లేదు. నిజానికి అక్కడ మనం ఒక చోటు నుండి మరో చోటుకు ప్రయాణం చేయడం లేదు. మనం ఎక్కడున్నామో అక్కడ వృత్తాకారంలో పరిభ్రమిస్తూ పరివర్తన చెందడం వంటిది. మనం ఉన్నతమైన మార్గాన్ని, స్వచ్ఛమైన మార్గాన్ని, నిజాయితీతో కూడిన మార్గాన్ని అంటిపెట్టుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మన లక్ష్యం మనకు ప్రత్యక్షమయ్యేలా చేసుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలో మనం విజయం సాధించినప్పుడు మన మార్గమే గమ్యం అవుతుంది.
గమ్యమే మార్గమవుతుంది. సాధారణంగా నా చుట్టూ జరిగే కార్యక్రమాల నిర్వహణ విషయాలలో నా జోక్యం ఉండదు. ఎవరైనా ఏదైనా సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని నా వద్దకు తీసుకొస్తే తప్ప నేను కలగజేసుకోను. ఎవరైనా అపసవ్యమైన పద్ధతుల్లో చేస్తున్నారని తెలిస్తే మాత్రం ఆ కార్యక్రమాన్ని లేదా ఆ పనిని పూర్తిగా నిలిపివేసిన విషయాలు కూడా చాలా మందికి తెలుసు. నేను ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు సాధారణంగా ఎవరికీ నచ్చవు. నేను ఎక్కువగా మహాత్మా గాంధీ ఆచరించిన పద్ధతుల గురించి చెబుతుంటాను. 1921వ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం విజయవంతంగా జరుగుతుంది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం అహింసాయుతంగా జరగాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావుండకూడదన్నారు. సువిశాల భారతదేశంలో ప్రతి చోట ఈ ఉద్యమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ కొన్ని రోజులలోనూ లేక వారాలలోనూ స్వాతంత్రం రావడం తథ్యం అనుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనే చిన్న గ్రామంలో కొంతమంది గ్రామస్తులు పోలీసులు దౌర్జన్యాన్ని సహించలేక తిరగబడ్డారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి దాన్ని తగలబెట్టారు. ఇంత పెద్ద దేశంలో కేవలం ఒక్క గ్రామంలోనే ఈ సంఘటన జరిగింది. వాళ్ళు హింసను ప్రతిహింస ద్వారా ప్రతిఘటించారు. ఈ సంఘటనకు నేపథ్యం చాలా పరిమితమైనది. గాంధీజీ మొత్తం ఉద్యమాన్నే నిలిపివేయడానికి ఈ చిన్న సంఘటనే కారణమైంది. స్వాతంత్రానికి మీరు ఇంకా సిద్ధం కాలేదు అని గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా గాంధీజీని విమర్శించాయి. అంతటి ఉధృతమైన ఉద్యమాన్ని, భావోద్వేగాన్ని మళ్లీ తీసుకురావడం చాలా కష్టం కాబట్టి సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపివేయడం మహాత్మా గాంధీ చేసిన రాజకీయ తప్పిదమని అన్నారు. సహాయ నిరాకరణోద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు దానిని ఆపడం తప్పు అన్నారు. హిమాలయమంతా తప్పిదం, హిమాలయన్ బ్లండర్, ఇది వాళ్ళు వాడిన పదం. మొత్తం కాంగ్రెస్ పార్టీ, జాతీయ నాయకులు అందరూ కూడా దానిని వ్యతిరేకించారు. ప్రజలను కూడా ఉద్యమాన్ని ఆపవద్దని అన్నారు. కానీ గాంధీజీ ఒక్కరే ఉద్యమాన్ని ఆపేయమన్నారు. ప్రజలు గాంధీజీ మాటలను అనుసరించి ఉద్యమాన్ని ఆపివేశారు. ఆ ఉద్యమం ఇంకో వారం పాటు కొనసాగి ఉంటే స్వాతంత్రం అప్పుడే వచ్చి ఉండేదేమో, ఎవరికి తెలుసు. కానీ గాంధీజీ ఈ ఒక్క విషయాన్ని మన్నించి రాజీ పడి ఉంటే ఇలాంటి హింసాత్మక సంఘటనలు మరెన్నో జరిగేవి. ఎవరైనా ఒక్కసారి రాజీ పడి ఉన్నతమైన మార్గం నుండి ప్రక్కకు పోతే అదే బాటలో ఇతర విషయాల్లోనూ రాజీ పడటం మొదలు పెడతారు. ప్రారంభంలో అది చిన్నదిగానే ఉంటుంది, కానీ క్రమంగా అందరూ అదే దారిలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం రావడానికి దాదాపు 25 సంవత్సరాల సమయం పట్టింది. కేవలం ఒకే ఒక సంఘటన మూలంగా స్వాతంత్ర ఉద్యమం దాదాపు 25 సంవత్సరాలు వెనకకు వెళ్ళిపోయింది. అది సరియైన స్వచ్ఛమైన మార్గాన్ని అంటిపెట్టుకోవడం అంటే రాజీ పడకుండా అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఉత్తమమైన మార్గాన్ని అంటిపెట్టుకోవడం. ఇది నాకు ఇష్టమైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.